ఈరోజు మన జిల్లా సిరిసిల్ల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైనటువంటి వేదికను అలంకరించినటువంటి పెద్దలు టీవీ లక్ష్మణరావు గారు, పెన్షనర్స్ అసోసియేషన్ బాధ్యులు, శంకరయ్య గారు, జన విజ్ఞాన వేదిక స్టేట్ ప్రెసిడెంట్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ గారు, ప్రతాప్ గారు, సీనియర్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ అండ్ మై గురు, మై వెల్ విషర్ ఆది మల్లేశం గారు, బీసీ సంక్షేమ సంఘం బాధ్యులు రామరాజు గారు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు మాన్న రాజన్న గారు, రిటైర్డ్ ఏడీ, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి యూత్ వింగ్ ప్రెసిడెంట్ సోదరులు వంశీకృష్ణ గారు, అదేవిధంగా వినోద్ గారు, మా మరో సోదరులు శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాస్ గారు, చివరిగా మా మరో సోదరులు డాక్టర్ పరమేష్ గారు, హుజూరాబాద్ డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి మాజీ ప్రిన్సిపల్ గారు వారు, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు, వివిధ పట్టణాలకు సంబంధించినటువంటి నా ప్రియ మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ కూడా ఈ వేదికను పురస్కరించుకొని ఇక్కడికి రావడం, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ వేదికను పంచుకోకుండా వేదికకు దూరంగా ఉన్నటువంటి మిత్రులకు తెలియజేయడానికి వచ్చినటువంటి ఈ సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా గుండె లోతుల లోపల నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ హియర్. ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ యువర్ కంట్రిబ్యూషన్, your help in this mammoth journey. వాస్తవానికి నేను తీసుకున్నటువంటి ఈ జర్నీ ఇది చిన్నది కాదు. ఇది నా వయస్సుకు, నేను చేరుకోబోయేటువంటి లక్ష్యానికి చాలా పెద్ద గ్యాప్ ఉన్నది. మరి ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఈజీగా పూడ్చే గ్యాప్. ఎందుకు అంటే నా జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా, నా ముందు కూర్చున్నటువంటి అందరూ కూడా వేములవాడ భీమకవి వారసులు మీరందరూ కూడా, పంపకవి వారసులు మీరందరూ కూడా, జినవల్లభుని వారసులు మీరందరూ కూడా, డాక్టర్ సినారే వారసులు మీ అందరూ కూడా, భాషకే భావాలు చెప్పినటువంటి నలిమేల భాస్కరుని వారసులు మీరందరూ కూడా, పెద్దింటి అశోక్ కుమార్ గారి వారసులు మీరందరూ కూడా, జూకంటి జగన్నాథం గారి వారసులు మీ అందరూ కూడా. మరి మీ అందరూ కలిస్తే నా ఈ లక్ష్యం చేరలేమండి? చేరుతామా చేరమా? ఎస్, we will create history from సిరిసిల్ల. ఈ సిరిసిల్ల గడ్డ నుంచి మార్చి 30వ తారీఖు 2025 రోజున మీ కళ్ళ ముందు పెరిగినటువంటి, మీ మధ్య నుండి వచ్చినటువంటి ఒక బిడ్డ మార్చి 30 రోజు తెలంగాణ శాసన మండలి వేదిక నుంచి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. మరి చేద్దామా?
చేద్దామా? ఎస్. మరి చేయాలి అంటే అసలు మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? నంబర్ 1. నంబర్ 2, మన లక్ష్యం శాసన మండలి లోపల పట్టభద్రుల ఎమ్మెల్సీగా అడుగు పెట్టడం. మరి ఏంటి ఈ శాసన మండలి యొక్క ఆవశ్యకత? ఎవరు శాసన మండలిలో అడుగు పెట్టొచ్చు? గతంలో ఎవరు పెట్టారు? మరి మనం శాసన మండలి లోపల అడుగు పెట్టాలి అంటే ఎలా పని చేయాలి అనే అంశాల పట్ల ఒక 10-15 నిమిషాలు నేను మాట్లాడదలుచుకున్నా. ఎందుకంటే ఇప్పటి నుంచి మార్చ్ లాస్ట్ వీక్ వరకు మీరు ఏ పెళ్ళికి వెళ్ళినా, ఏ దావత్కు వెళ్ళినా, ఎక్కడ బర్త్డే జరిగినా, ఎక్కడ నలుగురు మిత్రులు కలిసినా, చాయ్ తాగేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు, లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు ఇప్పటి నుంచి కేవలం ఒకే మాట వినబడాలి: మా ఇంట్లోడు, మా ఫ్యామిలీ మెంబర్ ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తుండు అని చెప్పేసి. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ కావాలి అంటే అసలు మనం ఏం చేయాలి? ఎవరు కావచ్చు? అసలు శాసన మండలి యొక్క ఉద్దేశం ఏంటి అన్నప్పుడు నేను గట్టిగా బలంగా నమ్మే ఒక మాట మీతో పంచుకోదలుచుకున్నా. నేను a life should be great rather than long అని చెప్పేసి. అది నేను చెప్పినటువంటి మాట కాదు, అది అక్షరాల భారత రాజ్యాంగ రూపకర్త, భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మాట. a life should be great rather than long అని చెప్పేసి. 100 సంవత్సరాలు మనం బ్రతుకుతామా, 150 సంవత్సరాలు బ్రతుకుతామా మనం అనేది మ్యాటర్ కాదు. బ్రతికిన 50 సంవత్సరాలైనా, బ్రతికిన 60 సంవత్సరాలైనా సమాజానికి మన వైపు నుంచి ఏం చేశాం అనేదే బ్రతుకుకు అర్థాన్ని ఇచ్చేటువంటి విలువ. 100 సంవత్సరాలు మనం ఊరు లోపల మాట్లాడుకుంటాం, పంది మాదిరిగా 100 సంవత్సరాలు బ్రతకడం ఎందుకు, సింహం ఏనుగు మాదిరిగా 50 సంవత్సరాలు బ్రతికితే చాలు అని చెప్పేసి. ఎస్ ఎస్ ఈరోజు మీ బిడ్డగా నేను మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాను ఈ వేదిక నుంచి. మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని, మీరు చెప్పాల్సినటువంటి ఒకే ఒక మాట, మీరు చెప్పాలి అంటే ఈ శాసన మండలి వ్యవస్థకు సంబంధించినటువంటి అవగాహన మీకు ఉండాలి. మరి ఏంటి ఈ శాసన మండలి? ఇప్పటి వరకు మనం చాలా సందర్భాల్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికల లోపల ఎమ్మెల్యేలకు ఓటు వేసి మనం గెలిపిస్తూ ఉంటాం, ఎంపీలకు ఓటు వేసి మనం గెలిపించడం జరుగుతూ ఉంటుంది. కానీ 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి కొంతమంది మాత్రమే ఓటు వేస్తారు, కేవలం డిగ్రీ పూర్తయినటువంటి వ్యక్తులు మాత్రమే. మరి ఏం చేస్తారు గెలిచిన తర్వాత? శాసన మండలిలో అడుగు పెట్టిన తర్వాత ఏం చేస్తారు, ఏం చేయాలి అన్నప్పుడు వాస్తవానికి భారత రాజ్యాంగం లోపల ఆర్టికల్ 169 చెప్పినట్లుగా ఒక రాష్ట్రం లోపల శాసన మండలి ఏర్పాటు కానీ శాసన మండలి యొక్క కంప్లీట్గా దాని యొక్క ఏర్పాటు కావడం, అదేవిధంగా దాన్ని రద్దు చేయడం, ఈ 2 రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో అది ఆర్టికల్ 169 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంటుంది. మరి మన 2 తెలుగు రాష్ట్రాల లోపల ఈ శాసన మండలి వ్యవస్థ అనేది ఏర్పాటు కావడం జరిగింది. మరి ఎవరైతే ఈ శాసన మండలి లోపలికి ఎమ్మెల్సీలుగా అడుగు పెట్టడం జరుగుతుందో వాళ్ళు ఏం చేయాలి అన్నప్పుడు, శాసనసభ అంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూపొందించినటువంటి బిల్లులు
ఎప్పుడైతే శాసనసభ నుంచి శాసన మండలి లోపలికి రావడం జరుగుతుందో అప్పుడు ఆ బిల్లులు సమాజానికి మంచివా చెడ్డవా, సమాజానికి అవసరమా కాదా అని ఇంగిత జ్ఞానంతో ఆ బిల్లుల పైన, ఆ పాలసీల పైన, ఆ కార్యక్రమాల పైన ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల ఈ శాసన మండలి లోపల ఎమ్మెల్సీల ద్వారా చర్చ జరగాలి. బట్ అన్ఫార్చునేట్లీ శాసన మండలి ఏ విధంగా మారిపోయిందో మీకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అది రాజకీయ నిరుద్యోగుల చేత, రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయినటువంటి పరిస్థితి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం లోపల శాసన మండలిని మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎవరు కావాలండి? ఎవరు కావాలి? శాసన మండలి యొక్క ఉద్దేశం ఏంటి అంటే, దాని యొక్క స్ఫూర్తి ఏంటి అంటే, ఎవరైతే వివిధ రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఉన్నారో, కళారంగానికి సంబంధించి, సాహిత్య రంగానికి సంబంధించి, క్రీడలకు సంబంధించి, అదేవిధంగా టీచింగ్ ప్రొఫెషన్కు సంబంధించి, అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించి, పట్టభద్రుల సమస్యలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే శాసన మండలికి పంపిస్తే వారు వారి వారి విధానాల పట్ల నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చర్చించే అవకాశం ఉంటుంది. కానీ పట్టభద్రుల సమస్యలు తెలియనటువంటి ఒక వ్యక్తి, ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ రానటువంటి ఒక వ్యక్తి, ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ వచ్చి ఓడిపోయినటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేపించి గెలిపించి శాసన మండలికి పంపించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం 2007 నుంచి మన రాష్ట్రం లోపల కనబడతా ఉన్నది. 2007 నుంచి మన ఈ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నప్పుడు ఈ శాసన మండలి వ్యవస్థ అనేది ఏర్పాటు కావడం జరిగింది. ఏర్పాటైనప్పటి నుంచి 2007 నుంచి 2019 వరకు, అంటే ఈ రోజు నాటికి 4 సార్లు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. 2007, 9, 13, 19 ఈ 4 సందర్భాల లోపల ఈ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగినప్పుడు మీరొకసారి గెలిచినటువంటి నలుగురి యొక్క నేపథ్యాన్ని మీరు గమనించండి. కొంతమంది ఉద్యమ నేపథ్యంతో శాసన మండలి లోపల అడుగు పెడితే, కొంతమంది పూర్తిగా రాజకీయ నేపథ్యంతో శాసన మండలి లోపల అడుగుపెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, పట్టభద్రులైనటువంటి మీరు, మీ సమస్యల పట్ల ఎప్పుడైనా పట్టభద్రుల ఎమ్మెల్సీకి 4 గెలిచారు కదా, ఇప్పుడు ఎప్పుడైనా మీరు వెళ్ళి మీ సమస్యలకు సంబంధించినటువంటి ఒక పత్రాన్ని, ఒక రిప్రజెంటేషన్ను ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైనా ఎమ్మెల్సీని కలిసి తనకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఎవరైనా మీరు ఇచ్చారండి? ఎవరైనా ఒక్కరు మీ సమస్యలకు సంబంధించి, మనమంతా గ్రాడ్యుయేట్సే కదా, విఆర్ ఆల్ గ్రాడ్యుయేట్స్, మనకు చాలా సమస్యలు ఉంటాయి. మన సమస్యలకు సంబంధించి మనకు ఒక ఎమ్మెల్సీ ఉంటాడు అనే విషయం మీకు తెలుసా అండి? కేవలం 6 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక వస్తుందో అప్పుడు మాత్రమే మనకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంటాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉన్నది. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడైతే రావడం జరుగుతుందో అప్పుడు మాత్రమే మనకు రోడ్ల పక్కన ఫ్లెక్సీలు కనబడతా ఉంటాయి, మన చేతి లోపల ఫోమ్ ప్లేట్స్ కనబడతా ఉంటాయి. అంటే 6 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కనబడే, వినబడేటువంటి పదవి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. బట్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు ఒకవేళ ఆశీర్వదించి, మీ యొక్క సహాయ సహకారాలను అందించి, మీ యొక్క మద్దతు సంపూర్ణంగా తెలిపి, మీ బిడ్డ ప్రసన్న హరికృష్ణని గెలిపించి శాసన మండలికి పంపిస్తే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి పదవి 6 సంవత్సరాలకు ఒకసారి వినబడే, కనబడే పదవి కాదు. ప్రతిరోజు, ప్రతి క్షణం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలా ఉంటాడో ప్రసన్న హరికృష్ణ మీ అందరికీ చూపిస్తాడు.
ఎస్ ఎస్ ఎందుకంటే నేను ఫక్తు రాజకీయ నాయకుని కాను. ఐఎమ్ నాట్ ఎ ప్యూర్ పొలిటీషియన్, ఐఎమ్ అన్ అకాడమీషియన్, ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్. నాకు తెలిసింది, నేను గతం నుంచి నమ్మింది, ప్రస్తుతం నమ్ముతున్నది, భవిష్యత్ తరాలు ముందుకు వెళ్ళాలి అంటే నమ్మవలసింది కేవలం విద్య మాత్రమే, విద్య మాత్రమే. అందుకే కాళోజీ నారాయణరావు గారు ఒక మాట చెప్తా ఉంటారు. నేను చాలా సందర్భాల లోపల, చాలా వేదికల నుంచి నా యొక్క అభిప్రాయాలను వ్యక్తపరిచే సందర్భం లోపల నేను చాలా బలంగా చెప్పేటటువంటి ఒకే మాట, అక్షర రూపం దాల్చినటువంటి సిరా చుక్క 1,00,000 మెదళ్లకు కదలిక అని చెప్పేసి కాళోజీ నారాయణరావు గారు చెప్తా ఉంటారు. ఎస్ ఎస్ ఆ అక్షరం ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉంది. అక్షరం, ఆ అక్షరం వల్లనే ఈరోజు మీ ముందు నిలబడి నా యొక్క అభిప్రాయాలను, నా యొక్క ఆలోచనలను మీతో పంచుకోదలుచుకుంటున్నాను. మరి ఆ అక్షరాన్ని తప్పనిసరిగా మీ అందరూ అవకాశం ఇస్తే భవిష్యత్ తెలంగాణ సమాజం లోపల ఆ అక్షరాన్ని బలోపేతం చేయడం లోపల ఎట్టి పరిస్థితి లోపల ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఎలాంటి డీవియేషన్, డిస్ట్రాక్షన్కు లోను కాకుండా అదే ఫుల్ కమిట్మెంట్తో ముందుకు వెళ్తాడు అని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అండ్ ఇంతకుముందు మా సోదరులు డాక్టర్ పరమేష్ గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు వారు అంటే, ప్రసన్న హరికృష్ణ స్టేటస్లు అన్ని రకాల పొలిటికల్ పార్టీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు పెట్టుకుంటున్నారు అని చెప్పేసి. ఎస్ ఎస్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు నా స్టేటస్లు, బీజేపీ వాళ్ళు పెట్టుకుంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, నా మిత్రులు శ్రేయభిలాషులు పెట్టుకుంటున్నారు, నా స్టూడెంట్స్ పెట్టుకుంటున్నారు. మరి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తిని చూసే కోణం దయచేసి ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి చాలా విభిన్నంగా ఉండాలి అని చెప్పేసి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎలా ఉండాలి, ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తిని ఎలా చూడాలి? ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ టిల్ నౌ. ఇప్పటి వరకు నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని కాను. ఒకవేళ భవిష్యత్తు లోపల నేను ఏ రాజకీయ పార్టీ రంగు పులుముకున్నప్పుడు, ఏ రాజకీయ పార్టీతోనైనా నా యొక్క జర్నీని నేను కంటిన్యూ చేయదలిచి వచ్చినప్పుడు దయచేసి మీ అందరూ ప్రసన్న హరికృష్ణను ప్రసన్న హరికృష్ణ అని మాత్రమే చూడండి. ప్రసన్న హరికృష్ణను కేవలం మీ కుటుంబ సభ్యునిగా మాత్రమే చూడండి దయచేసి. మీ కుటుంబ సభ్యుడు రేపు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు, మీ ఇంట్లోడు రేపు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. మరి మన ఇంట్లోడు ఎన్నికల లోపల పోటీ చేసినప్పుడు ఏ పార్టీ అయినా కూడా పార్టీలకు అతీతంగా మనం ఓట్లు వేస్తామా వేయమా? కాబట్టి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తిని దయచేసి ఏ పార్టీతో మీరు ముడిపెట్టకండి. ఎందుకంటే ఒక మాట మీతో చెప్తాను, ఒక మాట మీతో పంచుకుంటాను. తెలంగాణ ఒక గొప్ప కవి కాళోజీ నారాయణరావు గారు ఇంకొక మాట కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి దాఖలాలు, ఆ నేపథ్యం మనం చూస్తూ ఉంటాం. అభ్యర్థి ఏ పార్టీ వాడో చూడకు, ఏ పార్టీ వాడో చూడు. అభ్యర్థి ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో చూడకు, ఆ వ్యక్తి ఏ పార్టీ వాడో చూడు అని చెప్పేసి కాళోజీ నారాయణరావు గారు చెప్తా ఉంటారు.
గెలిస్తే లేదా మీరు ఎన్నుకుంటే ఏం వెలగబెడతాడో కాదు చూడాల్సింది, గతం లోపల ఏం చేశాడో చూడు అని చెప్పేసి వారంటారు. పెట్టుకున్న టోపీని చూడకు, గతం లోపల ఆ మనిషి ఇతరులకు పెట్టిన టోపీని చూడు అని చెప్పేసి కాళోజీ నారాయణరావు గారు చెప్తా ఉంటారు. అంటే ఏంటి, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ప్రసన్న హరికృష్ణ? రేపు ఈ రాజకీయ చదరంగంలో ఈరోజు మీ బిడ్డగా, మన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తిగా ప్రసన్న హరికృష్ణ వచ్చి మీ ముందు నిలబడి మాట్లాడుతూ ఉన్నాడు. రేపు రాజకీయాల లోపల చాలామంది మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటారు. మరి మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి, వాళ్ళు గతం లోపల ఈ సమాజానికి చేసినటువంటి కృషి ఏంటి అనేది దయచేసి చూడండి, దయచేసి చూడండి, దయచేసి చూడండి. భవిష్యత్తు లోపల నేను గెలిస్తే హైదరాబాద్కు సముద్రాన్ని తీసుకొస్తా, భవిష్యత్తు లోపల మీ అందరు గెలిపించి నన్ను పంపిస్తే సిరిసిల్లాకు బీచ్ తీసుకొస్తా, తెలంగాణ, నార్త్ తెలంగాణను కంప్లీట్గా విద్యారంగానికి హబ్ చేస్తా. ఇవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్లు మీకు కనబడతా ఉంటాయి, మీకు వినబడతా ఉంటాయి. ప్రసన్న హరికృష్ణ వై అన్నప్పుడు మీరు 100 మాటలు చెప్పొచ్చు, ఎదుటి వాళ్లకు 100 మాటలు చెప్పొచ్చు. ఎందుకు ప్రసన్న హరికృష్ణకు ఓటు వేయాలి, ఎందుకు మిగతా వారికి ఓటు వేయొద్దు అని 100 మాటలు మీరు ఎదుటి వాళ్లకు చెప్పడానికి అవకాశం ఉన్నది. ఎందుకు, వై ప్రసన్న హరికృష్ణ? ప్రసన్న హరికృష్ణ ఈజ్ బేసికల్లీ అ సోషల్ వర్కర్, సామాజిక కార్యకర్త ప్రసన్న హరికృష్ణ. 2008 లోపల ఉస్మానియా యూనివర్సిటీ లోపల నా పీజీ పూర్తయిన తర్వాత, జూనియర్ లెక్చరర్స్ అనేటువంటి పరీక్ష రాసిన తర్వాత, మొదటి పోస్టింగ్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఇచ్చోడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో ఒక 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2011లో మన ఈ సిరిసిల్ల పట్టణం లోపల ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు, బాలుర జూనియర్ కళాశాలకి వచ్చి 2 సంవత్సరాలు నేను ఈ గడ్డ మీద పనిచేసేటువంటి నేపథ్యం నాకుంది. మరి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి 2008 నుంచి ఈ రోజు నాటికి, అంటే 2024 నాటికి నాకొచ్చినటువంటి జీతంలో 30% నా జీతాన్ని నిరుద్యోగ సంక్షేమం కోసం ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాను. ఎక్కడ సమస్య వస్తే, హెల్త్ ప్రాబ్లం ఉన్నది, లేకపోతే ఈ బాధ, ఒక పిల్లవానికి సీట్ వచ్చింది, ఫీజు కట్టే పరిస్థితి లేదు, పేదరికంతో మగ్గుతున్నాడు అని చెప్పి నా దృష్టికి వచ్చినటువంటి మ్యాక్సిమం అన్ని రకాల ఇష్యూస్ నా వైపు నుంచి, మా టీం వైపు నుంచి ఇప్పటి వరకు మేము సాల్వ్ చేసుకుంటూ రావడం జరుగుతూ ఉన్నది. భారతదేశం లోపల మనం చూస్తున్నటువంటి సామాజిక స్థితిగతులు ఏవైతే ఉన్నాయో, సామాజిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, విపత్తులు వచ్చినప్పుడు, ఉత్తరాఖండ్ లోపల 2013 లోపల విపత్తు వచ్చినప్పుడు, కేరళ లోపల 2018 లోపల విపత్తు వచ్చినప్పుడు, మొన్న ఖమ్మం లోపల విపత్తు వచ్చినప్పుడు మా వైపు నుంచి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల మా కంట్రిబ్యూషన్ అనేది గతం నుంచి ప్రస్తుతం వరకు మేము చేస్తూ రావడం జరుగుతూ ఉన్నది. చేస్తున్నాం. మీ అందరూ ఆశీర్వదిస్తే భవిష్యత్తు లోపల తప్పకుండా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క అభిరుచులు, మీ యొక్క నమ్మకం ఎట్టి పరిస్థితి లోపల తల దించకుండా ఈ ప్రసన్న హరికృష్ణ తెలంగాణ సమాజానికి, సమాజం యొక్క బలోపేతానికి కృషి చేస్తాడు అని చెప్పేసి ఈ వేదిక నుంచి మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. మరి ఇంకా ఏంటి ప్రసన్న హరికృష్ణ? ప్రసన్న హరికృష్ణ ఒక విద్యావేత్త, విద్య కోసం పాటుపడే వ్యక్తి. బికాస్ ఎడ్యుకేషన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ వెపన్ that transforms this entire society.
ఈ యావత్ సమాజం యొక్క సంపూర్ణ పరివర్తనానికి కేవలం విద్య మాత్రమే ఒక ఆయుధం అని బలంగా నమ్మేటువంటి వ్యక్తి ప్రసన్న హరికృష్ణ. చాలామంది ట్రైబల్ కమ్యూనిటీస్, చాలామంది దళితులు, చాలామంది డౌన్ ట్రాడెన్ కమ్యూనిటీస్ ఎవరైతే ఈ తెలంగాణ సమాజం లోపల ఉన్నారో వారికి నా వంతుగా గతం నుంచి ప్రస్తుతం వరకు చేసుకుంటూ రావడం జరుగుతూ ఉన్నది. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ ప్రత్యక్షంగా వచ్చి చనిపోయినటువంటి వ్యక్తుల కన్నా పక్కోనికి కోవిడ్ వచ్చింది అని చెప్పేసి భయపడి చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్యనే ఎక్కువ. మరి ఆ సమయం లోపల నా దృష్టికి ఎక్కడ వస్తే అక్కడికి కనీసం మాస్క్ కూడా ధరించకుండా చాలా హాస్పిటల్స్ తిరిగి కోవిడ్ పేషెంట్ పక్కన కూర్చొని గుండె ధైర్యం చెప్పి కొన్ని వందల ప్రాణాలను కాపాడినటువంటి నేపథ్యం ప్రసన్న హరికృష్ణకు ఉన్నది. అంటే ఎలక్షన్లు వచ్చాయి కదా, నిన్నెవరు వచ్చి లైబ్రరీ లోపల పుస్తకాలు వంచిరట. మన లైబ్రరీలో మన జిల్లా గ్రంథాలయం ఉంది కదా, జిల్లా గ్రంథాలయంలో మన పిల్లలకి పుస్తకాలు వంచారు అని చెప్పేసి నా దృష్టికి వచ్చింది. ఎస్, పుస్తకాలు పంచితే మంచిదే, కానీ ఎలక్షన్ల కోణం లోపల మాత్రమే విజ్ఞానాన్ని పంచడం అనేది ఏంటి నాన్సెన్స్, ఏంటి నాన్సెన్స్. కరీంనగర్ లోపల మద్యం ఏరులై పారుతా ఉన్నది, మద్యం ప్రతిరోజు. అన్ఫార్చునేట్లీ, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఒకవైపు 2014 నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి లైబ్రరీకి విజిట్ చేసి ఒక టౌన్కు ప్రసన్న హరికృష్ణ అనేటోడు పోయిండంటే ఆ టౌన్లో లైబ్రరీ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతాడు. ఫస్ట్ అడిగి ఆ లైబ్రరీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చదువుకుంటున్నటువంటి పాఠకులు, అక్కడ చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులతో ఇంటరాక్ట్ అవుతాడు ప్రసన్న హరికృష్ణ. ఇంటరాక్ట్ అయ్యి వారి యొక్క అవసరాలు ఏమున్నాయి తెలుసుకుంటాడు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి అని చెప్పేసి తెలుసుకుంటాడు. నా వంతు కృషిగా ఏం జరుగుతుంది, నేను ఏం చేయగలను అనేటువంటి క్లారిటీతో ఇప్పటి వరకు నేను చేస్తూ వస్తున్నా. 2014 నుండి ఎలక్షన్లు వచ్చాయి అని చెప్పేసి లైబ్రరీని విజిట్ చేయడు ప్రసన్న హరికృష్ణ. ఎలక్షన్లతో సంబంధం లేకుండానే సిరిసిల్ల లైబ్రరీకి 3 సార్లు ఇప్పటి వరకు విజిట్ చేసినాం. ఇక్కడ మీ అందరికీ తెలుసు, మీ అందరూ చూశారు. ఇక్కడ కూర్చున్నటువంటి చాలామందికి టీచర్ మిత్రులకి గతం లోపల ప్రమోషన్ రావాలి అంటే టెట్ పాస్ కావాలి అని చెప్పేసి ఒక నిబంధన ఎప్పుడైతే తీసుకురావడం జరిగిందో, మన రాజన్న సిరిసిల్ల లైబ్రరీ వేదిక నుంచి టీచర్ మిత్రులందరికీ ఉచితంగా టెట్ కోచింగ్ ఫెసిలిటీని ఇక్కడనే అనౌన్స్ చేయడం జరిగింది సిరిసిల్ల గ్రంథాలయం లోపల. ఒక 8 నెలల క్రితం మనం చేసినటువంటి ఇనిషియేటివ్. అప్పుడు హాజరైనటువంటి 600 మందికి ఉచితంగా పుస్తకాలు మనం పంచినాం. సుమారు ఒక 1000 మందికి 2000 రూపాయలు విలువ చేసేటువంటి, ఒక్కొక్క వ్యక్తికి 2000 అంటే 1000 మంది అంటే 20 లక్షల వర్త్ఫుల్ ఆన్లైన్ క్లాసెస్ను ఫ్రీగా మన లైబ్రరీ పిల్లల కోసం పంచినటువంటి నేపథ్యం, ఇచ్చినటువంటి నేపథ్యం ప్రసన్న హరికృష్ణకు ఉంది. ఇది కేవలం సిరిసిల్ల గ్రంథాలయంకు మాత్రమే కాదు, 2014 నుంచి ఈ రోజు నాటికి తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి మ్యాక్సిమం అన్ని లైబ్రరీలకు నా వంతుగా నేను పుస్తకాలను ఇచ్చుకుంటూ వస్తున్నాను. విజ్ఞానాన్ని పంచుకుంటూ వస్తున్నాను. మొన్న ఒక మిత్రుడు అడిగాడు, ఏంటి సార్ మీరేమో పుస్తకాలు పంచుతున్నారు, మరి ఎలక్షన్లు అంటేనే డబ్బులు బాగా ఉండాలి, ఎలక్షన్లు అంటేనే కండబలం ధనబలం ఉండాలి అని చెప్పేసి వారు అడిగి, మరి మీరేమో పుస్తకాలు పంచుతున్నారు, వాళ్ళు ధనబలంతో కండబలంతో ముందుకు వెళ్తున్నారు అని నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రశ్న తలెత్తుతా ఉన్నది. ఎస్,
ప్రసన్న హరికృష్ణ కేవలం విజ్ఞానాన్ని మాత్రమే పంచుతాడు, మద్యాన్ని కాదు. నేను నిలబడేది పట్టభద్రుల ఎమ్మెల్సీగా. నాకు రేపు మార్చి లోపల జరిగే ఎన్నికల్లో ఓటు వేసేది విఘ్నత, విచక్షణ గుణం ఉన్నటువంటి పట్టభద్రులు. మరి మీ ముందు ధనబలం, కండబలం, మజిల్ పవర్ అండ్ మనీ పవర్ నిలబడుతుందండి? పేక మేడల్లాగా ఆ మజిల్ పవర్, మనీ పవర్ కూలిపోయి కేవలం మైండ్ పవర్ మాత్రమే నిలబడుతుంది అని మార్చి లోపల జరిగేటువంటి ఎన్నికల లోపల మనం అందరం కలిసి చూపిద్దాం. తెలంగాణ రాష్ట్రానికి చూపిద్దాం. ఎందుకంటే ఈ గడ్డ విప్లవాలకు పురుడు పోసుకున్నటువంటి గడ్డ. ఈ గడ్డ చైతన్యానికి పేరుగాంచినటువంటి గడ్డ. ఎంతో దూరం ఉన్నటువంటి ఒక చీరను చిన్న అగ్గి పెట్టె లోపల మడిచి ఆ అగ్గి పెట్టె లోపల కూర్చి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గడ్డ ఈ సిరిసిల్ల. మరి అలాంటి పెద్ద విజయాన్ని, అలాంటి అసాధ్యం అనుకున్నటువంటి విజయాన్ని మా సిరిసిల్లలో మడిచి తీసుకొచ్చి ప్రసన్న హరికృష్ణ జేబులో పెట్టరా? ఎనీథింగ్ క్యాన్ బి పాసిబుల్. ప్రసన్న హరికృష్ణ గెలిస్తే కేవలం ప్రసన్న హరికృష్ణ గెలిచినట్టు కాదు, నా ముందు కూర్చున్నటువంటి ఇక్కడ 1000 మంది పట్టభద్రుల ఎమ్మెల్సీలుగా గెలిచినట్టే లెక్క. ప్రసన్న హరికృష్ణ గెలిస్తే మీ అందరూ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపి, మీ అందరూ సహాయ సహకారాలు అందించి, మీ అందరూ ఆశీర్వదించి మార్చి లోపల జరిగేటువంటి ఎన్నికల లోపల నన్ను గెలిపించి శాసన మండలికి పంపిస్తే వెళ్ళేది, అడుగు పెట్టేది ప్రసన్న హరికృష్ణ మాత్రమే కాదు. ఈ వేదిక పైన కూర్చున్నటువంటి వంశీకృష్ణ వినోద్ లాంటి ఈ యువత, వేదిక ముందు కూర్చున్నటువంటి కొన్ని వందల మంది యువతకు ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒక స్పష్టమైనటువంటి రాజకీయ దారిని వేసినట్టే లెక్క. డబ్బులతో పని లేదురా, ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్, ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉంటే ఎన్నికల లోపల గెలవడం సాధ్యం అని తెలంగాణ సమాజానికి ఈ సిరిసిల్ల గడ్డ నుంచి మనం అందరం కూడా చూపిద్దాం. అండ్ ఫైనల్గా మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఒక దశ ఎన్రోల్మెంట్ ప్రక్రియ ముగిసింది. అంటే మనల్ని మనం ఓటరుగా నమోదు చేసుకున్నటువంటి కార్యక్రమం నవంబర్ 6 వరకు ముగిసింది. సిఇఓ తెలంగాణ వారు, అంటే ఎలక్షన్ కమిషన్ వారు మరొక అవకాశాన్ని మనకిచ్చారు. నవంబర్ 23 నుంచి రేపటి వరకు అంటే డిసెంబర్ 9 రేపటి వరకు ఇంకొక అవకాశాన్ని ఇచ్చారు. దయచేసి ఇక్కడ కూర్చున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఇప్పటి వరకు మీ ఓటును గనక నమోదు చేసుకోకపోతే దయచేసి మీ ఓటును నమోదు చేసుకోండి. దానికి పెద్దగా టైం ఏం పట్టదు. మీ ఫోన్ లోపల గూగుల్ ఓపెన్ చేసి ఫామ్ 18 అని చెప్పేసి టైప్ చేస్తే మీకు ఫామ్ 18 ఓపెన్ అవుతుంది. దానిలో ఇచ్చినటువంటి కాలమ్స్ను ఫిల్ చేయడానికి కేవలం 5 నిమిషాల సమయం పడుతుంది, అంతే. 5 నిమిషాలు. 5 నిమిషాల లోపల ప్రసన్న హరికృష్ణను శాసన మండలిలో మీ చేతులతో కూర్చోబెట్టవచ్చు. అండ్ ఎవరైతే మీ మిత్రులు
ఎవరైతే మీ బంధువులు, ఎవరైతే మనకు తెలిసిన వాళ్ళు ఒకవేళ తెలియకనో లేదా ఏ విధంగా చేసుకోవాలో అర్థం కాక ఎన్రోల్మెంట్ కనుక చేసుకోకపోతే దయచేసి వాళ్ళకు చెప్పండి, రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది, ఎన్రోల్ చేసుకోమని చెప్పండి. అండ్ ఇప్పటి వరకు మొన్న నవంబర్ 23 రోజు మనకొక డ్రాఫ్ట్, అంటే ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఓటు నమోదు చేసుకోవడం జరిగిందో ఆ సంఖ్యను ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తమ వెబ్సైట్ లోపల పెట్టారు. మొత్తం చేసుకున్నది అప్రూవ్ అయినటువంటి ఎన్రోల్మెంట్ నంబర్ 3,14,000. 3,14,000. మరి ఈ 3,14,000లో 3,14,000లో ప్రసన్న హరికృష్ణ టీం నుంచి జరిగినటువంటి ఎన్రోల్మెంట్ నంబర్ 1,48,400. 1,48,400. ఒక వ్యక్తి, ఒక టీం ఈ 4 ఉమ్మడి జిల్లాల లోపల, ఈ కొత్త 13 జిల్లాల లోపల, ఈ 6 పార్లమెంటు నియోజకవర్గాల లోపల, ఈ 42 అసెంబ్లీ నియోజకవర్గాల లోపల, ఈ 271 మండలాల లోపల, ఈ 4,640 గ్రామాల లోపల తమకు తామే కమిటీలుగా ఏర్పడి తమకు తామే ఎన్రోల్మెంట్స్ చేయిస్తే మనం ఇప్పటి వరకు చేసినటువంటి ఎన్రోల్మెంట్ నంబర్ నా భూతో నా భవిష్యత్ 1,48,400. 1,48,400. ఈ వేదిక నుంచి ప్రసన్న హరికృష్ణ టీం సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి తమకు పాదాభివందనం ఈ వేదిక ద్వారా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే భారత జాతిపిత మహాత్మా గాంధీ గారు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఒక మాట అంటూ ఉంటారు. ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ యు డూ నౌ, వాట్ యు డూ ఇట్ అట్ ప్రెజెంట్. ద ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ అట్ ప్రెజెంట్. భవిష్యత్తు అనేది దేని మీద ఆధారపడతా ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఎస్, ప్రసన్న హరికృష్ణ టీం, ప్రసన్న హరికృష్ణ ఉన్నా లేకున్నా, ఎందుకు చెప్తున్నాను అంటే గత 10 రోజుల నుంచి నేను సివియర్ చికెన్ గున్యా వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నా. సివియర్గా చికెన్ గున్యాతో సఫర్ అయి హాస్పిటల్ లోపల నేను జాయిన్ అయ్యా. వాస్తవానికి నాకు నడవడం, నేను ఇట్లా నడుస్తున్నా, నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను ఉన్నా లేకున్నా ప్రసన్న హరికృష్ణ టీం ఈ వారం రోజుల నుంచి ఈ మీటింగ్ సక్సెస్ కావడానికి ప్రతి గుండె యొక్క తలుపును తట్టడం జరిగింది. ప్రతి స్కూల్, ప్రతి కాలేజ్, బార్ అసోసియేషన్, పెన్షనర్స్ భవన్, అదేవిధంగా ఏ సంస్థ ఉందో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి మండలాలను చుట్టొచ్చి ప్రతి మనిషిని, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్స్ కలిసినటువంటి నేపథ్యం ఈ ప్రసన్న హరికృష్ణ టీంకు ఉంది. కాబట్టి రాజకీయాల లోపల ఒక నాయకుడు మీ అందరిని చూసిన తర్వాత ఏం చెప్పాలి, ఏం ఇవ్వాలి సమాజానికి నాయకుడు అనే సమయం లోపల ఐ రిమెంబర్ అ కోట్ ఆఫ్ నెపోలియన్ బోనపార్టీ. నెపోలియన్ అనేటువంటి ఒక గొప్ప యోధుడు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటాడు అతను అంటే, లీడర్ ఈజ్ ఎ డీలర్ ఇన్ హోప్ అని చెప్పేసి అంటాడు. లీడర్ ఈజ్ ఎ డీలర్ ఇన్ హోప్ అంటే నాయకుడు ఎప్పుడూ కూడా తనను నమ్మిన వాళ్ళను, తన కోసం అహర్నిశలు పనిచేసే వాళ్లకు
ఒక ఆశను ఇవ్వాలి. సమాజం లోపల ఒక ఆశను చిగురింపజేసేటువంటి ఒక కాన్ఫిడెన్స్ను నాయకుడు ఇవ్వాలి అని చెప్పేసి ఎస్ ప్రసన్న హరికృష్ణ ఈజ్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ. ఎస్, మనమందరం కలిసి పనిచేద్దాం. ఈ 3.5 నెలలు మీ విలువైన సమయాన్ని నా కోసం అంటున్నాను అంటే మన కోసం అనేటువంటి విషయాన్ని దయచేసి మీ అందరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3.5 సంవత్సరాలు ఐఎమ్ వెరీ షూర్ ఈ 3.5 సంవత్సరాలు, ఈ 3.5 నెలలు మీ విలువైన సమయాన్ని నా కోసం ఇస్తే నేను ఏం చేయగలుగుతా అంటే, ప్రసన్న హరికృష్ణ 60 ఏండ్లోడా 70 ఏండ్లోడా? ప్రసన్న హరికృష్ణ 60 సంవత్సరాలోడా 70 సంవత్సరాలోడా 80 సంవత్సరాలోడా? 40, 42, 43, 25 సార్. మా భాస్కర్ రెడ్డి గారికి నా మీద ప్రేమ బాగా ఎక్కువ. ఎస్, ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీలు అంటే 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మాత్రమే శాసన మండలిలో ఉంటారని చెప్పేసి మీరు చూసిర్రు, మీరు ఓటు వేసిర్రు, మీరు గెలిపించారు. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ పర్టిక్యులర్ కరీంనగర్, మెదక్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ. రేపు రాబోయేది ఒక గుండు, ఒక బుల్లెట్స్. అది మామూలు బుల్లెట్ కాదు. తెలంగాణ సమాజం విద్యా వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేసే ఒక బలమైనటువంటి బుల్లెట్స్ మీ చేతుల ద్వారా వేసే ఓట్లతో శాసన మండలిలో అడుగు పెట్టాలి. బికాస్ I am young. I am not 60. I am not 70. I am just 42. మరి మన ఆలోచనలు ఆపుతారా? మన క్రియేటివ్ థాట్స్ని ఆపుతారా? మన ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ని ఆపుతారా? మరి మనం సమాజానికి అవసరమా వద్దా? మనలాంటోడు శాసన మండలిలో ఉండాలా? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వచ్చినటువంటి వ్యక్తి బీపీ షుగర్ గోళీలు వేసుకొని శాసన మండలిలో ఉన్నటువంటి సీట్లో పడుకోవాలా? చెప్పండి, చూపిద్దామా? యువత రాజకీయాల లోపలికి వస్తే సమాజం ఏ విధంగా ఉంటుందో మీరందరూ మార్చి 30 నుంచి ఈ తెలంగాణ రాష్ట్రంలో చూస్తారు. And finally, we'll work together. We will be succeed together. అందరం కలిసి పని చేద్దాం. అందరం విజయం సాధిద్దాం. కేవలం ప్రసన్న హరికృష్ణ మాత్రమే కాదు, అందరం పని చేద్దాం, అందరం విజయం సాధిద్దాం. థ్యాంక్ యూ. మీ ప్రేమ, మీ అభిమానం ఇదే విధంగా కొనసాగాలని చెప్పేసి మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి దయచేసి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అది వాట్సాప్ కావచ్చు, అది ఫేస్బుక్ కావచ్చు, అది ట్విట్టర్ కావచ్చు, లేకపోతే అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు, దయచేసి ప్రసన్న హరికృష్ణ మీ కుటుంబ సభ్యుడు అయినటువంటి ప్రసన్న హరికృష్ణ యొక్క ప్రతి ఇమేజ్, ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ రోజు నుంచి మీ సోషల్ మీడియా అకౌంట్ లోపల మారుమోగాలి. ప్రపంచం మొత్తం తలకింది కావాలి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.